అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. పంట కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు జరపడం లేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, గాని బ్యాగులు నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచర్ ఉన్నప్పుడు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు వర్షానికి ధాన్యం తడిసిపోయిందని మళ్లీ ఆరబెట్టి అమ్మాలంటే మండు టెండలో ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలో అర్థం కావడలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమన్నా అయినాయా అని చూడు రైతు గోస చూడు, రైతు ఇబ్బంది లేతుండలేతలేడా వెన్నెలు అంట అట్లు బీట్లా ఇప్పటికి నెల 10 రోజులు అవుతుంది. ఇంకా రైతులందరూ వచ్చి ఉంటేనేమో ఇటు చూడే నువ్వు ఏడు ఒక్కసారి ఇప్పుడు ఇంతకు మునుపు ఈ మాచర్ వచ్చింది చూసినాం, ఇప్పుడు తడిసిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు వాళ్ళు, వీటిని మళ్ళీ మాచర్ చూసి మాచర్ రాలేదు, మళ్ళీ పోయమంటారు. డబ్బల్ పని అయింది సార్ కాలేదు. నువ్వు మాచర్ వచ్చినప్పుడు వెంటనే జోక్కపోతే ఈ 4 రూపాయలు తక్కువ ఇవ్వ పర్లేదు. ఇది ఏంది కష్టం? ఈ అడ్లు పోసుకొని కట్టపౌడ ఇక్కడ తెచ్చి పోసుకొని 2 నెలలు నెల 15 రోజులకు వస్తుంది ఒక్కొక్కరిది. ఎట్లా భక్తులు వీళ్ళు ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దవాఖానలో పొంటి. సరే ఎట్లా జర చూడండి రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అసలు? చూస్తలేడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాయి అట్లు ఎప్పుడన్నా ఉన్నాయి? ఎట్లా నిరుటి నుండి ఎందుకు పరిచయం చేస్తారు, ఎందుకు గోసపుచ్చుకుంటారు రైతుల్ని? సాధకపోతే రాజీనామా చేయరు. ఎవడో కొంటాడు ఎవడో పోతాడు, బయట ఎవడో కొంటాడు పోతాడు. కడియాకు ఎందుకు కడిగేస్తున్నావు? ఏది కడియాకు ఉన్నది ఎందుకు? ఎమ్మెల్యేకి గుద్దాకిట్లున్న అట్లు ఓడగొట్టుకోకపోయి ఇంకా దేశం ఊర్లన్నీ ఎట్లా కొంటాడు? ఎట్లా చూసేస్తాడు? ఎప్పుడు చూసొచ్చు కొంటాడు? ఈ అట్లుగానే మంత్రి ఎవడో కానీ ఆయనకి తెలివి లేదు, అసలు మైండ్ పనిచేస్తలేనట్టుంది. ఈ రైతులు 2 నెలలు ఉంటాయి అట్లు. ఎవడు ముందుగా ఇప్పుడు అవి నాని అట్లు సుతం తీసుకోవాలి. ఎంత నష్టం అది? ఎన్ని రోజులు అంటారు ఈ ఎండలేడా? ఓ రోజు వచ్చి ఉండు రైతులతో పని చేయకూర అట్టిగా వచ్చి నిలబడరు. మీకు తెలుసా బాధలేందో కథలేందో? పెళ్ళ పిల్లలు అమ్ముకొని గతి చేస్తున్నారు మీరు. తెలంగాణ కాంగ్రెస్ వచ్చి ఎందుకు ఇంత పరిచయం చేస్తున్నారు?